8:30 క్లోజ్ అవుద్ది మొత్తం డిబేట్. నో ఎస్ మానవతరాయ్ గారు చెప్పండి. సో మీరు గతంలో రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, ఇంతకుముందు బాలకృష్ణ మాట్లాడారు మనతోటి. రేవంత్ రెడ్డి చాలా కామెంట్ చేశారు, గోళీలు ఆడుకుంటా పేగులు వేసి తొక్కుతా అన్నప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏదో కామెంట్ చేశారు, జడ్చర్ల అనిరుద్ రెడ్డి అరబిందో కార్యాలయం తగలబెడతా అన్నప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు, ఓన్లీ మా మీదనే ఎందుకు కేసు పెడుతున్నారు. నేను అన్నది మిలిటెంట్ పోరాటం, అది కూడా ఫ్యాబ్రికేట్ వీడియో చేశారు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడటం జరిగింది. ప్రజల ఆస్తులు కాలబెడతా, కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తా, రైల్వేలు కోసివేస్తా, లేకుంటే సింగరేణి భవనానికి నిప్పు పెడతా అన్నట్లయితే ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించేవాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళ యొక్క విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన కొట్లాడ్ను కేసీఆర్ గారు ప్రగతి భవన్ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసి ల్యాండ్ మైన్ కాదు, నక్సలైట్లు వచ్చి దాన్ని పేల్చి వేస్తే బాగు అన్నాడు. ఎందుకంటే ప్రజల్ని ఎవరిని కలవట్లే. ప్రజాభవనం అనేది అది ప్రగతి భవన్ ఏదైనా అట్లా ఒకవేళ పేల్చివేయాలని అన్నారు కానీ, నక్సలైట్లు వచ్చి పేల్చివేయాలని అన్నారు కానీ, మేమొచ్చి మా కార్యకర్తలు వచ్చి పేల్చివేస్తాం వల్ల ఇక్కడ ఏమైంది, వీళ్లకు ముఖం లేదు, జనాలు వీళ్ళ దగ్గర రావటం లేదు. రైతుల దగ్గర పోతే రైతులు చేదరించుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల్ని అవినీతి పీకల్లోతో కూరకపోయారు. వీళ్ళు చీడ పురుగులు మా సొమ్ము తిన్నారని చెప్పి రైతుల దగ్గర అనేయట్లేదు. నిరుద్యోగ ఉద్యమంలో కూడా గ్రూప్ 1 పైన కృత్రిమ నిరుద్యోగ ఉద్యమం చేసి విఫలమైపోయారు. లఘుచర్లలో కూడా ఇట్లాంటి ఉన్మాద కార్యక్రమానికి పాల్పడి కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ పైన, అక్కడ ఎంఆర్ఓల పైన దాడి చేసిన సంఘటనలు కూడా ఇట్లాంటి కోవలకు చెందినవే. కాబట్టి వీళ్లకు ప్రజల నుంచి మద్దతు లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, ధ్వంసం చేస్తా, కాల్చుతా, సింగరేణి కార్యాలయం కాల్చండి అని చెప్పి ఉన్మాదాన్ని ఉగ్గుపాలు పోసినట్టు ఉన్మాదాన్ని నూరిపోస్తున్నారండి. నిజంగా అది బీఆర్ఎస్ కార్యాలయం కాదది, ఉన్మాద కార్యాలయం అంటే సరిపోదు. ఉన్మాదులు తయారు చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే ఇక్కడే కాదు, మొన్న కేటీఆర్ గారు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒక కార్యకర్త వచ్చి నాకు ఫోన్ చేసిన ఒక కేసు అయిందన్నావు కదా అంటే, ఒక కేసు కాదు 35 కేసులు 45 కేసులు అయితేనే నువ్వు లీడర్ అవుతావు అని అంటే ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలు ప్రజలు రావట్లేదు కాబట్టి, ప్రజా ఉద్యమాలు లేవు కాబట్టి వీళ్ళు కృత్రిమ ఉద్యమాలు చేసుకుంటూ ప్రభుత్వం పైన, అంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అంటానికి ఈ ఉదాహరణ చాలు ఈ మాట్లాడటం బాల్కా సుమన్ గారు. కాబట్టి దాన్ని ఏ విధంగా హరీష్ రావు గారు వేదిక మీద ఉండంగానే ఏ విధంగా సమర్థించుకుంటారు దీన్ని? అంత పకడ్బందీగా మాట్లాడి సిగ్గు లేకుండా ప్రజలున్నారు, సమాజం ఉంది, సోషల్ మీడియా ఉందని కూడా చూడకుండా మాట్లాడిన దాన్ని చేసిన తప్పును మరి క్షమాపణ చెప్పొచ్చు కదా. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కుంభకర్ణ లెక్క నిద్రపోవటం న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి. కనీసం పైన స్పందన ఉండాలా వద్దా వాళ్ళ పార్టీ?